వీణ కోనైతే ఆ కోనులో సప్తస్వరాలు వానైతే, వీణమెట్లు ఆ శిఖరాల మీది పడికట్లయితే, వీణాతంత్రులు మంత్రపూరిత జలధారలై జారితే ఎంత శోభ! తుంబురుని సహచర తుంబుర నాదాలు ఆ లోతులోయల్లో ప్రతిధ్వనిస్తుండడం వల్ల ఈ గండశిలల గుండెలు కరిగి స్రవిస్తున్నాయేమో అనిపించే ఈ స్వచ్ఛమైన శిలయేటి నీటి ఊట నోట మాటరానీయదు. గగనగాములైన దేవతలు ఈ తుంబురు కోనలోని సంగీత స్వప్న ప్రపంచాల్ని చూడటానికి ఏర్పరచుకున్న ఆకాశ రహస్య రాజమార్గమేమో అనిపించేలా చీలిన రెండు శిఖరాల మధ్య కనిపించే ఆకాశం కలిగించే భావావేశం, అనుభవైక వేద్యం. స్నానప్రియుడైన శివుని అభిషేకానికని దూకుతున్న జలపాతంలో ఏదో ఆపాత మధుర ప్రణవనాదం. ఈ లోయలో సాగే సెలయేటి జలప్రవాహం రాతి వీణాతంత్రుల్ని మీటి చూస్తున్నట్టు గలంగలిస్తూ దొరలిపోతూ ఉంటుంది. ఆ తుంబురుని వీణే కోన అయిన వైనమే ఈ తుంబురు కోన. దీని భూగర్భం నుండి యుగ యుగాల యుగళ గీతాలు లీలగా వినిపిస్తూనే ఉంటాయి. మీనమాసంలోని ఉత్తర ఫల్గునితో కూడుకున్న పూర్ణిమ రోజు అపరాహ్న కాలం ఈ తీర్థానికి పర్వోత్సవ సమయం. ఇది రామకృష్ణ తీర్థం. తిరుమలలోని ఆనంద నిలయానికి 6 మైళ్ళ దూరంలో ప్రవహిస్తున్న తీర్థం ఇది. పూర్వం రామకృష్ణ మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేసుకున్నప్పుడు తపశ్శక్తితో తన స్నానార్థమై కల్పించుకున్న తీర్థం ఇది. ఆయన పేరు మీదనే ఈ తీర్థం ప్రఖ్యాతి చెందింది. రామకృష్ణ మహర్షి ఈ తీర్థ జలాలతో స్నానపానాదులు, అర్చన ఆచమనాదులు నిర్వహిస్తూ చాలా కాలం తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించాడు. అందువల్ల ఈ తీర్థానికి అపార మహిమ సిద్ధించింది. ఇందులో స్నానం ఆచరించిన వారు తల్లిదండ్రులకు, గురువులకు చేసిన అపకార పాపాలు ప్రక్షాళనం అయిపోతాయని ప్రసిద్ధి. మకర మాసం పుష్యమీ నక్షత్రయుత పూర్ణిమ రోజున ఈ తీర్థానికి పర్వదినం. ఒకవైపు నుండి చూస్తే వాలుతున్న గండభేరుండ పక్షిరెక్కలా కనిపించే ఈ పచ్చని శిఖరాల కలయిక ఆకాశానికి ఓ కుండలీకరణంలా ఉంటుంది. పర్వతాలు చీలి సూర్యదేవునికి దారి ఇస్తున్నాయా అన్నట్టుంటాయి ఇక్కడి ఈ శిఖర సానువులు. ఉలికి శిలకు జరిగిన ప్రణయ పరిశ్రమలో రూపొందిన వసంతుని కోటలాగా, వనదేవతల పేటలాగా అలరారుతుంటాయవి. 2 కొండల మధ్య తన గుండె విచ్చుకున్నట్టున్న ఈ తీర్థపు శిలాఫలం అరణ్య కావ్యానికి సువిశాల పీఠికల మనోహరంగా ఉంటుంది.